దేశవ్యాప్తంగా యూపీఐ సహా పేమెంట్లు చేసే వారికి అలర్ట్. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి మీకు సపోర్ట్ కోరుకున్నానండి. దేశవ్యాప్తంగా యూపీఐ సహా పేమెంట్లు చేసే వరకైతే ఒక అలర్ట్ అండి. ఆర్‌బీఐ కీలక ప్రాతిపదిక మనకైతే ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్టు దాని గురించి యూపీఐ మరియు నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులు ప్రొవైడర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందండి. ప్రతిరోజు కోట్లాది డిజిటల్ లావాదేవీలు మనకి జరుగుతున్నాయి. పెరుగుతున్న మోసాలను కూడా అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే ముఖ్యమైన ప్రాతిపదికన మనం చేసిందండి. ఓటీపీ ఆధారిత ప్రామాణికలతో పాటు మరొక కొత్త భద్రత కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందామండి. దేశంలో డిజిటల్ లావాదేవీలు అదే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండి భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా రోజు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలకైతే ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ మనకు అందుబాటులోకి అయితే ఉంది. అయితే ఇటీవల సైబర్ మోసాలు పెరగడం వల్ల ఓటీపీతో అదనపు ప్రామాణికత అవసరమయ్యే ముఖ్యమైన ప్రాతిపదికలు మనకైతే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ను విడుదల చేసిన జరిగింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ఒకే ఒక అథెంటికేషన్ పద్ధతిని మనకైతే ఉపయోగించినప్పుడు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసిందండి. అయితే చాలా వరకు డిజిటల్ చెల్లింపులు మనకైతే ఇక్కడ ఎంఎంఎస్ ఆధారిత పద్ధతిలోనే మనకైతే ఇక్కడ జరుగుతున్నట్లుగా సమాచారం కూడా ఇవ్వడం జరిగిందండి. ఓటీపీ వ్యవస్థ పనితీరు మనకైతే సంతృప్తికరంగా ఉందని, అయితే సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా ప్రత్యామ్నాయ ప్రామాణికత వ్యవస్థ మనకైతే అవసరమని ఆర్బీఐ తెలిపిందండి. అయితే అదనపు అథెంటికేషన్ కూడా ప్రారంభించినట్లయితే కస్టమర్ అనుమతి తప్పనిసరిగా పొందాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త అథెంటికేషన్ సిస్టమ్ మనకైతే నిలిపేయడానికి కూడా వినియోగదారులకు అవకాశం కల్పించాలని ఆయన అనడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే కార్డు లావాదేవీలు మినహా డిజిటల్ చెల్లింపుల విషయంలో అథెంటికేషన్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. అన్ని డిజిటల్ చెల్లింపులకైతే మనకైతే హెచ్చరికలు పంపడాన్ని తప్పనిసరి చేస్తామని ఆర్బీఐ ముసాయిదా ప్రాతిపదిక పేర్కొన్నారండి. లావాదేవీలను ప్రారంభించే అదేవిధంగా ఎంటీటీలు కూడా ఏదైనా చెల్లింపు సేవా ప్రభాతతో ప్రత్యేకమైన ఏర్పాట్లలోకి మనం ప్రవేశించకూడదండి. ఫలితంగా వినియోగదారులు ఏదైనా ప్రామాణికత వ్యవస్థ ఎంచుకోగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ బీమా ప్రీమియంలో 1 లక్ష వరకు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు మరియు 15 వరకు పునరావృత లావాదేవీలు మనకైతే యొక్క ఆదేశాన్ని తప్పనిసరి చేయాలండి. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ అండి వద్ద కాంట్రాక్ట్ లెస్ చూసినట్లయితే మోడ్లో కార్డుల ద్వారా చేసే స్మాల్ ట్రాన్సాక్షన్లకు కూడా మినహాయించబడుతుంది కాబట్టి చెప్పవచ్చు. సెప్టెంబర్ 15లోగా ఈ ముసాయిదాపై అభిప్రాయం మనకైతే తెలియజేయాలని మనకైతే కోరడం కూడా జరిగిందండి. ఈ విధంగా మనకైతే ఆర్బీఐ వరకు కొన్ని కొత్త లుక్స్ మనకైతే తీసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.